కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజ జంటగా నడుస్తున్న కే ర్యాంప్ మూవీ ట్రైలర్ మాత్రం మొత్తముల్ల 16 ముద్దులు అంతా కిస్సుల మాయమని చెప్పొచ్చు. దీపావళి కానుకగా వస్తున్న ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఏమిటి ఇప్పుడు కూడా కమల్ హాసన్ సినిమా అంటే లిప్ లాక్లు సీను కంపల్సరీ. కిస్సింగ్ సీన్స్ లేని కమల్ హాసన్ సినిమాను జనాలు ఊహించుకోలేరు. ఏడు పదులు దాటిన కమల్ హాసన్ సినిమాలో లిప్ లాక్, లిప్ కిస్సులు సీన్లు తప్పనిసరి. అందుకు అంగరించే హీరోయిన్లు అయినా సరసన నటిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో తీసుకున్న మూవీ మాత్రం ఇందులో కిరణ్ అబ్బవరం గారు ఆయనను దాటేశారని చెప్పొచ్చు. తెలుగులో ఈ మధ్యకాలంలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువయ్యాయి. తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువయ్యాయి. అయితే దీపావళి కానుక రాబోతున్న కిరణ్ అబ్బవరం కే ర్యాంపులో అయితే ఏకంగా 16 కిస్సులు ఉన్నాయి. అండ్ హీరోయిన్లు ప్లాట్ చేసే క్రమంలో హీరోలు లిప్ లాక్ చేయడం అనేది ఇవాళ సినిమాలో కామన్ థింగ్ అయిపోయింది. సినిమా మొత్తంలో 1-2 చోట్ల లిప్ లాక్ సీన్ పెట్టిన మాత్రం ఈ మూవీని అక్టోబర్ 17th రిలీజ్ కాబోతున్నారు కాబట్టి సెన్సార్ వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దగానే కటింగ్లు పెడతారని అనుకుంటున్నా. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు కూడా పెద్దగా అభ్యంతరం కూడా పెట్టడం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలం వచ్చిన మూవీస్ చూసుకుంటే కిస్సింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సీన్ డిమాండ్ చేసిందనే భావంతో సర్దుకుపోతున్నారు. అయితే కే ర్యాంప్లో ఏకంగా 16 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అయితే హీరో కిరణ్ అబ్బవరం, హీరో యుక్తి తరేజ మధ్య లవ్ మేకింగ్ రొమాంటిక్ సీన్స్ ఎన్ని ఉంటాయో ఇంకా ఊహించుకోవచ్చు. పైగా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం ఎనర్జెటిక్గా అండ్ కామెడీగా, చాలా ఎమోషనల్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా ట్రైలర్ ఉంది. పైగా ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగున్నది. అండ్ ఈ ట్రైలర్ని ఎవరు చూసినా కిరణ్ అబ్బవరం అద్దులు చెరిమేసి కూడా హాయిగా రెచ్చిపోయాడేమని మనకు అర్థమవుతుంటుంది. కానీ ఒక కథపరంగా మాత్రమే ఏ హీరో అయినా తన ముందస్తు జాగ్రత్త తీసుకొని అడుగు వేసి తను చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ పండుగకు రిలీజ్ అవుతున్న కే ర్యాంప్ మూవీ మాత్రం కిరణ్ అబ్బవరం గారికి చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా కిరణ్ అబ్బవరం గారికి ఆయన కొడుకు పుట్టాడు. చాలా మంచి శుభశకనం ఉంది కాబట్టి ఈ కే ర్యాంప్ మూవీతోటి మాత్రం మంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మాత్రం గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే పండుగ పూట వస్తున్న కే ర్యాంప్లో మరి అన్నీ జర లవ్ ట్రాక్ అండ్ ముద్దు సీన్స్ ఉంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం బయట విషయం అనేది టాక్ ఉన్నది. బట్ ఎంతవరకు మేకర్స్ దాన్ని చూపిస్తారు, ఎంతవరకు కటింగ్ ఉంటుందని చెప్పి ట్రిమ్ చేస్తారా లేదా అనేది మనకు సినిమా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏదేమైనా మంచి సెన్సార్ తర్వాతనే ఈ మూవీ రిలీజ్ అనేది రాబోతుంది. ఈ సినిమాలో ముద్దులో ఏ మేరకు ఉన్నాయో, ఎంత తీవ్రంగా ఉన్నాయో కానీ అర్థం కాదు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇమ్రాన్ హాష్మి ముద్దుల హీరో అని ముద్దుగా పిలుచుకునేవారు. మరి కే ర్యాంప్ తర్వాత టాలీవుడ్ ఇమ్రాన్ హాష్మి అని కిరణ్ అబ్బవరం బిరుదు ఇచ్చేస్తారేమో అనే డౌట్గా ఉంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా చూసిన తర్వాత ఏంటిది అనేది మీరు చెప్తారు. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇందులో మెయిన్గా చెప్పాలంటే కిరణ్ అబ్బవరం దీపావళికి వస్తున్నారు కాబట్టి ఇందులో హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుండబోతుంది. అండ్ ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఎంత బాగా వైరల్ అయినాయో మనం అందరూ చూసాము. అండ్ టీజర్ కూడా పెద్ద వైరల్గా అయింది, మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ అన్నీ వైరల్గానే మారాయి. వీళ్ళు ప్రమోషన్స్ కూడా అండ్ ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా చాలా బాగా వైరల్ అయింది, సాంగ్స్ కూడా చాలా వైరల్ అయినాయి అండ్ ప్రమోషన్స్ కూడా చాలా వైరల్గా చేస్తున్నారు. అండ్ ఇందులో కొన్ని బూతులు, లిప్ కిస్సులు కూడా ఉండడంతో టీజర్పై ట్రెండ్గా అయింది. అయితే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ వరస్ట్గా ఉండబోతుందా లేక క్యారెక్టర్తో ఏమన్నా మెసేజ్ ఇవ్వబోతున్నారా అనేది మనం మూవీ చూస్తే అర్థమవుతుంది. మంచి రొమాన్స్ సీన్స్, లిప్ సీన్స్ మాత్రం ఉన్నాయి మూవీలో డెఫినెట్గా. తాజా సమాచారం ప్రకారం మనం చూస్తున్న సాంగ్స్ అండ్ టీజర్ గ్లిమ్స్ చూస్తే అర్థమైంది ఏంటంటే సినిమాలో ఏకంగా చాలా వరకు కిస్సులు ఉన్నాయి అండ్ చాలా వరకు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే సినిమా ఇంకా సెన్సార్ కూడా మనకు క్లారిటీగా వస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎన్ని కిస్సులు, ఎన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయనేది మనం మొత్తం చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో మొత్తం చూపించలేదు, బట్ లిప్ కిస్సులు చూపిస్తారా లేదా అనేది మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్గా ఈ మూవీ ఇంటిమేట్ సీన్స్ ఎలా ఉన్నాయో లేకపోతే ఏమవుతుందో అనేది మనకు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు అన్ని సాఫ్ట్ పాత్రలే చేసి మెప్పించాడు. మొదటిసారి కొంచెం వైల్డ్ క్యారెక్టర్తో పాటు ఓవర్ రొమాన్స్, లిప్ సీన్స్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న మూవీస్ కంటే తను ఈ మూవీతోటి కొంచెం వేరే టాక్ మాత్రం రాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన మూవీస్ కంటే ఇప్పుడు ఈ మూవీలో చాలా రెచ్చిపోయి చేశారు అండ్ వేరే లెవెల్లో చేశారని చెప్పి చెప్తున్నారు. 100% ఈ మూవీతోటి తనకు ఒక వేరే లెవెల్ వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ మూవీతోటి తనకు మంచి బ్రేక్ వస్తుందని చాలా నమ్ముతున్నారు. సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి మంచి భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత చేసిన ఏ మూవీ తనకు కలిసి రాలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అండ్ అదేవిధంగా ఇందులో
యూనిట్ చెప్తుంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో ఎంత ఉందనేది మాత్రం సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇప్పుడే ఏం చెప్పలేము అని అన్నారు. సో కే ర్యాంప్లో కిరణ్ అబ్బవరం సరసన నార్త్ ఇండియన్ బ్యూటీ యుక్తి తరేజ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కేరళ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. కాలేజీలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం తర్వాత అలకలు గొడవలు నేపథ్యంలో సినిమా తీశారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే హీరోయిన్లు ముద్దులతో రెచ్చిపోయినట్టు అర్థమవుతుంది. కుమార్ పాత్రలో రిచెస్ట్ చిల్డ్రన్ గాయగా కిరణ్ అబ్బవరం సందడి చేశాడు. ఆయన స్టైల్ పనులు డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఫుల్ ఎనర్జీతో యాక్ట్ చేశారు. అయితే నోటి నుంచి 2-3 డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఒక బూతు మాట కూడా ఈ మూవీలో చెప్తున్నారు. టీజర్లో కూడా చూసాం. సో యూత్ని అందరినీ అట్రాక్ట్ చేసేలాగా ఈ మూవీ ఉన్నది. కేరళ అమ్మాయి మెస్సీగా యుక్తి తరేజ కనిపించారు. సాయి కుమార్ కూడా, మురళీధర్, వెన్నెల కిషోర్ గౌడ్ కూడా తదితరులు ఈ మూవీ నటించి ఆయన ఒక మూవీ మీద మంచి బంచ్ మాత్రం క్రియేట్ చేయడం జరిగింది. సో ఏదేమనుకున్నా మరి ముద్దులు బూతులతోటి ఈ మూవీ మరి కిరణ్ అబ్బవరంకి ఎంతవరకు వస్తుంది అనేది మనం చూస్తే మనకు క్లారిటీ అనేది వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. గతేడాది రిలీజ్ అయిన కా మూవీతోటే తన యొక్క క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలే రాబట్టింది. చాన్నాళ్ళ తర్వాత ఒక ఇటు అందుకున్నాడు. కానీ ఈ ఏడాదిలో వచ్చిన ఏ మూవీ కూడా తనకు మళ్ళీ ఇటు రాలేదు. కేరామ్ మీద చాలా బాగా ఆశలు పెట్టుకున్నాడు. జాన్సన్ అని మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక మూవీ మీద తనకు చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ మూవీ చేసినాను. అండ్ డెఫినెట్గా ఇటు పడుతాను చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా కేరళలోనే తీసినట్లు టీజర్ చూస్తే, మన ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. సో ఇదో కాలేజ్ డ్రామా అండ్ అంటే యూత్కి సంబంధించిన కాలేజ్ డ్రామా మూవీస్ చాలా వచ్చాయి. బట్ ఈ ఫస్ట్ టైం మనకు ఒక వేరియేషన్స్ తోటి హీరోయిన్ల మధ్య వేరే చెప్పడానికి ఈ మూవీ తీయడం జరిగింది. సో డెఫినెట్గా ఏ లెవెల్ చూపిస్తారు అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. సో చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటాను. మీరు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.